గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గత 3-4 రోజులుగా తెలంగాణ రాష్ట్రం, మధ్యప్రదేశ్ కానీ జాతీయ స్థాయిలో కానీ ఒక అంశం పెద్ద చర్చ జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురించి. వాస్తవంగా రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. వారికి రాజ్యసభ ఇచ్చేటప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న ఏఐసిసి లీగల్ టీం కానీ, మధ్యప్రదేశ్లో ఉన్న ఏఐసిసి లీగల్ టీం కానీ, మధ్యప్రదేశ్లో ఉన్న పీసీసీ లీగల్ టీం కానీ, లేదా తెలంగాణలో ఉన్న పీసీసీ లీగల్ టీం కానీ మొత్తం వెరిఫికేషన్ చేస్తుంది. కేసులు ఏమైనా ఉన్నాయా, నామినేషన్ సంబంధించి తప్పులు అనేటువంటివి చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసుకోకపోవటము ఏఐసిసి తప్పిదము, మరియు మధ్యప్రదేశ్ పీసీసీ, తెలంగాణ పీసీసీ తప్పిదము. దానికి బీజేపీకి సంబంధము. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అదేం సిద్ధమఠం కాదు. తనకు ఆయాచితంగా వచ్చేటువంటి ఒక రాజ్యసభ సీటును ఎట్లా వదులుకుంటుంది? దట్టు ఆ యొక్క సమాచారం అందించింది తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు అందించారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి టాకు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అనుకూల వర్గం ఇచ్చిందని, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఇచ్చిందని రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అదేందనేది భవిష్యత్తులో తేలుతుంది, ఎవరిచ్చారు ఏందనేది. కానీ ఒక కేసుకు సంబంధించి ఒక అభ్యంతరం వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఆయా నామినేషన్ వేసే అభ్యర్థి కానీ, వాళ్ళ లీగల్ టీం కానీ. బీజేపీ వాళ్ళు సీట్ చోరీ అంటే అంత ఈజీగా, ఒక నామినేషన్ అంత ఈజీగా తిరస్కరణకు గురవుతుందా? సరే, బీజేపీకి కాంగ్రెస్ నుంచి నామినేషన్ సంబంధించినటువంటి అభ్యంతరాలకు సంబంధించినటువంటి అందినప్పుడు తెలంగాణ బీజేపీ లీగల్ టీం కానీ, మధ్యప్రదేశ్ బీజేపీ లీగల్ టీం కానీ ఇది చెల్లుబాటు అయ్యే కేసా కాదా అనేది చెక్ చేసుకుంటుంది. లేదా సెంట్రల్ బీజేపీ లీగల్ టీం కూడా చెక్ చేసుకుంటుంది. సరే, వీళ్ళు మాకు అనుకోకుండా ఒక సీట్ వస్తుంది కదా అని తొందరపడి అభ్యంతరం పెట్టినప్పటికి కూడా రిటర్నింగ్ అధికారి, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏం అల్లటప్ప వ్యక్తి అయి ఉండడు. ఎందుకంటే శాసనసభ జనరల్ సెక్రటరీనో ఎవరో ఉంటారు. దానికి వాళ్ళకి రాజ్యాంగం మీద, ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనల మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి అది కొంత అనుమానాస్పదం అనిపించినప్పుడు అక్కడ స్టేట్లో అధికారులు ఉన్న ఆయనకు సర్వాధికారులు ఉంటాయి. హైకోర్టుకు సంబంధించిన లాయర్స్ ద్వారా కానీ, ప్రభుత్వ లాయర్ ద్వారా కానీ సలహాలు, సూచనలు తీసుకుంటారు. అంతకీ ఇది కాకుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన లీగల్ టీం ద్వారా యొక్క అభిప్రాయాలు తీసుకున్నాకనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. ఇవేవీ చెక్ చేయకుండానే ఊకనే నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారండి? ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంత సోకాల్డ్ మీడియా లేదా యూట్యూబర్ మీడియా బీజేపీ సీట్ చోరీ, బీజేపీ సీట్ చోరీ అంటే ఉత్తగా వస్తున్నప్పుడు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా తనకు ఆయాచితంగా ఒక సీట్ వస్తున్నప్పుడు ఎట్లా వదులుకుంటుంది? అది రాజ్యసభలో. ఇప్పుడున్న బీజేపీ చాలా కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ప్రతి సీటు కీలకమైనప్పుడు, ప్రతి సీటు ఎంత కీలకమో మనకు 1998 వాజ్పేయి గారి మీద సోనియా గాంధీ గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండి ఎంపీగా వచ్చి ఒక్క ఓటుతోటి ప్రభుత్వం ఓడిపోయింది. ఒక్క సీట్ ఎంత విలువైందో రాజకీయ నాయకులకి బాగా తెలుసు బిల్లుల విషయంలో. అలాంటప్పుడు ఆయాచితంగా వస్తున్నటువంటి ఒక సీటుని ఎట్లా వదులుకుంటుంది? ఎవరు జాగ్రత్త పడాలి? నామినేషన్ వేసే వ్యక్తిని జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీము జాగ్రత్త పడాలి. ఆమె మామూలు నాయకురాలు కాదు. దేశానికి కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ యొక్క కోటరీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క నామినేషన్ సంబంధించి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీము వాళ్ళు జాగ్రత్తలు తీసుకోక వాళ్ళు బ్లేమ్ అయ్యి బీజేపీ వాళ్ళు సీట్ చోరీ అంటే మీరు చేసిన గతంలో ఏంటిది? ఏదైనా లీగల్ ప్రొసీజర్లోనే పోయినారు. ఉన్న ఆబ్జెక్షన్ ఇవాళ సుప్రీంకోర్టు కూడా మేము జోక్యం చేసుకోము అన్నది. జోక్యం చేసుకోము అంటే అర్థమైంది, అందులో ఎంతో కొంత వాసం ఉంది కాబట్టి
మీరు పోయి ఎలక్షన్ కమిషన్ కాడనే మీరు కంప్లైంట్ పెట్టుకొని లేదా మధ్యప్రదేశ్ హైకోర్టుకు కానీ వెళ్ళమని చెప్పింది, లేదా ప్రజాప్రతినిధుల చట్టంకి సంబంధించినటువంటి బెంచ్కి వెళ్ళమని చెప్పింది. దాంట్లో వాస్తవం ఉండబట్టే కదా ఏ అవకాశం నామినేషన్ తిరస్కరణకు ఉన్నటువంటి అవకాశం ఉండబట్టే సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. లేకపోతే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునేది. ఎందుకంటే గతంలో ఇదే బీజేపీ కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన పెడితే సుప్రీంకోర్టు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సోకాల్డ్ మీడియా కాంగ్రెస్లో ఏం జరిగిందనేది తేల్చండి ఫస్ట్. ఆ లీకు వీరులు ఎవరు, గౌరవ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది ఒక టాక్ వస్తుంది. వాళ్ళేనా, పీసీసీ సంబంధించిన వాళ్ళ, లేదా ఇతరుల, వీళ్ళు ఎవరో ఇస్తేనే కదా కేసు యొక్క ఫైలు బీజేపీ చేతిలోకి పోయింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని దాన్ని ఆబ్జెక్షన్ చెప్పింది. ఆబ్జెక్షన్ చెప్పడం పోటీ చేసినటువంటి ప్రత్యర్థి యొక్క సహజమైనటువంటి హక్కు. దాన్ని అడ్డుకోవాల్సినటువంటిది నువ్వు ఎంత జాగ్రత్త పడతావు అనేది ఆ యొక్క ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పోటీ చేసే వ్యక్తి, ఈవెన్ ఇండిపెండెంట్ కూడా అవతల వ్యక్తిని నామినేషన్ వేసి స్క్రూటినీ కాడనే ఎగరగొట్టాలని వీలైనంత వరకు చూస్తుంటారు. వాళ్ళకు దొరకకుండా జాగ్రత్త పడాల్సిన అవసరము పోటీ చేసే అభ్యర్థులకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి.